సోమవారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, జెస్సీ ఎస్టీ సెల్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలు, హత్యలు, హత్యాయత్నాలు అన్నీ ఇన్నే కావంటూ ఎక్కడ హత్య జరిగినా, ఎక్కడ దోపిడీ జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా వాటి వెనుక వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారంటూ తీవ్రంగా వైసీపీ కార్యకర్తల్ని, పార్టీని తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దారుణాలు చూశామని, ఉదాహరణకు దుగ్గిరాల కరుణాకర్ హత్య, పైడి హర్షపై దాడి, తేజ దాడి, అలాంటిది నిన్నగాక మొన్న జరిగిన చాట్ల వాసు హత్య ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చని దుయ్యబట్టారు. చాట్ల వాసు మృతి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊర్లో ఆ పార్టీని బలహీనం చేయాలి, బెదురు పెట్టాలి, భయపెట్టాలి అనే దాని మీదే ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ రేపు వాళ్ళకి అడ్డు ఉంటాడో, ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుతాడో అని కేవలం దాంతోనే హత్య చేయబడ్డాడని చెప్పి తెలియజేస్తాను. గతంలో చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోచిపాతల తేజ మీద ఏ విధంగా పైచాచికంగా పెట్రోల్ బంకులో దాడి జరిగిందో మీ అందరూ తెలుసు. అదేవిధంగా దుగ్గిరాల కరుణాకర్ ఇదే ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ని వేధించి, హింసించి అతను ఏ విధంగా చచ్చిపోయే వరకు తీసుకొచ్చిందో ఈ పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంటే అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దళితుల మీదనే ఆయుధాలు ఉపయోగిస్తూ దళితుల్ని హత్య చేయడమే పరిపాటిగా మారిందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క చాట్ల వాసు మృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అయితే, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అయితేనే ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ఏమేమైతే రావాలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని చెప్పి దానికి రావాల్సిన అన్ని కూడా మేము చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ అనే ఒక పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి. అంతకు ముందున్న రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆయన ఒక పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగే రాజకీయం వేరుగా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో. విచిత్రం ఏమంటే ఆయన పిలుపును అందుకున్నాడో ఏమో నాకు తెలియదు కానీ, రపరప అందుకున్నాడో ఏమందుకున్నాడో నాకు తెలియదు కానీ, మన కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మెత్తడి ప్రసాదం, ఆయన కూడా ఎన్ని అధికారంలో ఉన్నప్పుడు కానీ, అనధికారంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని దాడులు, ఎన్ని హత్యలు, ఎన్ని హత్యాకాండలు, హత్యాయత్నాలు చేశాడంటే ఆయనతో పోటీ పడే పరిస్థితి, రాష్ట్రానికి పోటీ పడే పరిస్థితి కావలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చారని సందర్భంగా తెలియజేస్తాం. అయితే మరి ఆ రోజు దుగ్గిరాల కరుణాకర్, తేజ, పైడి హర్ష, దుగ్గిరాల కరుణాకర్ మరణించాడు, పైడి హర్ష ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్న పరిస్థితిలోంచి పార్టీ బతికించుకుంది. అలాగే తేజాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా దాడులు చేసి అతను హాస్పిటల్ పాలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ పరంగా మరి చెలో కావలి అయితేనేమి, దుగ్గిరాల కరుణాకర్ విషయంలో ఆ కుటుంబానికి రావాల్సినటువంటి రాయితీలు అయితేనేమి, పార్టీ పరంగా మేము వాళ్ళకి, ఆ కుటుంబానికి నేరుగా ఉన్న ఇంటిని వాళ్ళకే ఉంచి అమ్మాయికి ఉద్యోగం వచ్చే విధంగా, పిల్లలకి చదువు, అలాగే వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి మరి ఒక్కొక్కరికి 2 సెంట్లు భూమిని కూడా ఇప్పించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అనధికారంలో ఉన్నది, ఉద్యమ పొందాలో మేమంతా పనిచేసాము. వాళ్ళకన్నిటికీ రాష్ట్రంలో జరిగిన, మరి కావలిలో జరిగిన వాటి పోరాట పొందాన్ని మేమంతా నడిపించాం. శాసనసభ్యులు వారు కావలిని ప్రశాంతంగా ఉండే ఆలోచనతో ఉన్నందులో ఉన్న మెతకతనమో నాకు అర్థం కావట్లా. కావలి శాసనసభ్యులు, కావలిలో ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, కావలిలో ఎయిర్పోర్ట్ వస్తుంది, కావలిలో రామాయపట్నం పోర్ట్ ఉంది, కావలిలో ఫిషింగ్ హార్బర్ ఉంది. కాబట్టి దీనిని మనం ఒక మంచి ప్రాంతంగా, ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా ఉంచాలే కానీ ఇటువంటి మర్డర్లు, హత్యాయత్నాలు, ఇటువంటి వాటికి గొడవలు జోలికి పోయింటే ఇవన్నీ ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ప్రశాంత వాతావరణంలో ఆయన ఉండటం కారణమేనని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు కొనసాగి చేస్తే ఈ రోజున వైసీపీ పార్టీ ఇక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాసుని అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రణాళికతోటి మరి కొంతమంది ఇతర కులస్తులతో కలిపి అతను దాడి చేయటం, ఆ దాడి అనంతరం అతను హాస్పిటల్లో మరణించడం జరిగింది. అంటే చనిపోయినాడు ఎస్సీ, మరి కేసు పెట్టించుకుంటున్నవాడు కూడా ఎస్సీ. చూడు
ప్రతాప్ కుమార్ రెడ్డి ఎస్సీల మధ్య ఏ విధంగా చేస్తున్నాడో గమనించండి. వాడుతా ఉన్నాడు వీళ్ళ జీవితాలు. ఈరోజు ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు పత్రం అవ్వాలి. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ తప్పు చేసిన జీవితం పత్రం. దీనికంటే ఎవరు? రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండతోనే నిన్న కాక మొన్న అరగలకి ఉదంతం జరిగిన ఎవరైనా వల్ల ఈ విధంగా జరిగిందంటే ఎవరు అండ ఆపు లేకుండా ఇది జరగదు. ప్రతాప్ రెడ్డి గారు చేసే దుందుడుకు చర్యలు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసే మరి రఫా పాలిటిక్స్ తోటి ఆ కార్యకర్తల్లో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో దానికి పావులుగా ఎస్సీలు వాడుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకుడు ఎస్సీ ఎస్టీలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండే అందరు నాయకులు కూడా మనం బలోపేతం వచ్చి ఈ యొక్క రఫా పార్టీని, ఈ సైకో పార్టీని, ప్రజల ప్రాణాలను మారాలని దోచుకునే పార్టీని, ప్రజా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన పార్టీని, ప్రజా దండాన్ని దోచుకునే పార్టీని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ హత్యా రాజకీయాలకి బాగా తోడ్పడుతున్నారు. ఈ హత్యా రాజకీయాలు మానుకోవాలంటే అలా వ్యక్తికి ఏదో జరిగింది, ఏదో వ్యక్తిని చంపారు అన్న విధమే కాకుండా ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి, ప్రతి కార్యకర్త కూడా మనలో మన 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 వాళ్ళకి ఎవరికో జరిగింది అనేది కాకుండా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా మనం యావత్ రాష్ట్రం వైపు కూడా మనం చాలా హత్యా రాజకీయాలు జరిగినట్టు సందర్భాలు మనం తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మనం ఇలాంటి మన పునర్విభజన జరగకుండా మళ్ళా ఇది జరగకుండా చూడాలంటే మనం అందరం ముందు స్పందనతో, అంటే కొట్టించుకొని మనం కేసు పెట్టడం కాదు, మనం తన్ని వాళ్ళు పెట్టుకోవాలి కేసులు. ఈరోజు అధికార పార్టీలు ఉండి కూడా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, మన వాళ్ళు చేస్తున్నారంటే, అనేక ఇబ్బందులు గురవుతున్నారంటే మనం కూడా ముందుండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వాసుకి మనం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వానికి మనం అండగా నిలబడాలి. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా తరలి మన నియోజకవర్గం, కనీసం నియోజకవర్గం అంతా కార్యకర్తలు అంతా కూడా మన వాళ్ళందరూ, మన దళితులు, ఇంకా ఉన్నటువంటి సానుభూతి పరులు మొత్తం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కూడా పరామర్శించి ప్రతి ఒక్కరిని కూడా మనం స్పందించి చేసి ఎక్కడ ఏం జరిగినా కూడా మనకెందుకు అనుకుంటే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి హత్య రాజకీయాల్ని మనం అరికట్టవలసిందిగా కోరుకుంటూ. అతి దారుణం జరిగింది. చాట్ల వాసు అనే మా కార్యకర్తని మంద మధు అనే వ్యక్తి మనుషులు పెట్టి గుర్తించడం, అతి దారుణంగా చంపబడడం జరిగింది. ఈ వైసీపీ నాయకులు ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. మొన్న ఇక్కడ కరుణాకర్ని చంపారు, అంతకుముందు ఉలపాడులో ఒక కుర్రోడిని రోజుపాతల విజయనే ఉన్న అతి దారుణంగా తేజానికి అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఈ విధంగా కొట్టుకుంటా పోతున్నారు. ఇది ఆ నాయకులు ప్రోత్సాహం వల్ల జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా కొట్టుకుంటా పోతే మేము కూడా స్పందించి మేము ఏదో చేయాల్సి వస్తుంది. ఇది ప్రతాప్ రెడ్డి దగ్గరుండి చేయిస్తున్నారని మేము అనుకుంటున్నాం.